నా పేరు కీర్తి. క్వాలిఫికేషన్ రీసెంట్లీ పాస్డ్ అవుట్ సార్, 2025 పాస్ బీటెక్. ఏ లొకేషన్ ఉన్నారు మీరు? నేను నెల్లూరు సార్. 25 పాస్టా? ఎస్ సార్. సో ఇప్పుడు మరి 25 పాస్ అయినాక ఇప్పుడు ఈ 10 నెలలు ఒక 8 to 10 months అయింది కదా, ఏం చేస్తున్నావు? ఎస్ సార్. సార్ నేను గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను సార్. గవర్నమెంట్ జాబ్స్ అంటే ఏం పోస్టులు? బ్యాంక్ వాటికి రాస్తున్నాను సార్, ఆర్ఆర్బి, ఐబిపిఎస్ వాటికి. మరి అవి రాయటానికి బీటెక్ ఎందుకు, నార్మల్ డిగ్రీ చదవకపోయావా? సార్ అంటే నార్మల్ గా ట్రై చేశాను సార్, అంటే ఎంఎస్కి వెళ్ళడానికి గ్యాప్ ఉండింది, సో ట్రై చేశాను. తర్వాత అది ఫస్ట్ కి ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్ ఉంది సార్, బట్ మేడం, వస్తుందో రాదు. ఎంఎస్ కి ట్రై చేశారు, వీసా రాలేదా? వీసా కాదు సార్, అంటే ఉమ్. లైక్ ఆల్రెడీ మా సిస్టర్ ఉంది, సో 1 year తర్వాత వెళ్దామని అలా ఉన్నాను సార్. ఎంఎస్ కి అబ్రాడ్ ఇప్పుడు బాలేదు పరిస్థితి. అవును సార్. దానికి నువ్వు ఆ డోర్ క్లోజ్ చేసుకో, అది అనవసరం, దాని జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళదే బాలేదు. నెంబర్ ఎస్ టూ, సార్. ఒక బీటెక్ చదివిన వాళ్ళు ఐటీలో జాబ్ చేయాలి కానీ బ్యాంక్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ అనే దానికి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవటం? నేను నీ మంచిని చెప్తున్నాను. ఓకే, ఎస్ సార్. హ్యాపీగా ఐటీ కోర్స్ నేర్చుకొని మేము ప్లేస్మెంట్ చేపిస్తా అంటున్నాం కదా. 4-5 months లో 25 బీటెక్ వాళ్ళు మీ దగ్గర ఎస్ 20 మంది జాయిన్ అయ్యారు, అందరు ప్లేస్ అయ్యి వెళ్ళిపోయారు. ఇంకో 15-20 మంది ఉన్నారు రీసెంట్ గా జాయిన్ అయ్యారు లేట్ గా, వాళ్ళు అటెండ్ అవుతున్నారు. అంటే ఈ ఆర్ఆర్బీలు, ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ తో ప్రాబ్లం ఏంటి అంటే ఒక నోటిఫికేషన్ కి ఇంకో నోటిఫికేషన్ గ్యాప్ ఎక్కువ ఉంటది. నెంబర్ టూ ఏంటంటే రాసేది 10 లక్షలు, ఉండే ఉద్యోగాలు 1000. అంటే ప్రతి ఒక్కటి నాకు వస్తుంది నాకు వస్తుంది అవును సార్. అనుకుంటాడు. అంటే బంగారు నాణ్యాన్ని సముద్రంలో ఇసిరేస్తే మరి తీసుకురారా అంటే బంగారు నాణ్యం సముద్రం నుంచి తీసుకురావడం అంత ఈజీ కాదు కదా. అట్లాదే ఎస్ గవర్నమెంట్ సార్. జాబుల జోలికి వెళ్ళకండి, టైం వేస్ట్ అవుతుంది. అది రిజల్ట్ వచ్చి సక్సెస్ అయితే అది అల్టిమేట్, నువ్వు ఒప్పుకుంటా. కానీ రాదు కదా, కాంపిటీషన్ ఎక్కువ కదా, ఎక్కువ మంది రాస్తురు కదా. అది గొప్ప ఉద్యోగమే, నేను కాదంటాలేదు. ఐటీ దానికంటే ఏం తక్కువ ఉంది. ఇప్పుడు నా స్టూడెంట్స్ ఐటీలోకి వెళ్ళారు, 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం వెళ్ళిన వాళ్ళ ప్యాకేజ్ 20 లక్షలు ఉంది. 20 lakh ఇన్ ఇండియా పర్ యానం. అంటే మంత్లీ దే ఆర్ గెటింగ్ అప్రాక్సిమేట్ 1,50,000 రూపీస్ శాలరీ. నీకు ఏ గవర్నమెంట్ జాబ్ లో 1,00,000-1,50,000 జీతాలు వస్తాయి? ఎప్పుడో రిటైర్ అవుతున్న వాళ్ళకి ఇప్పుడు శాలరీ 1,00,000-1,50,000 ఉన్నాయి. 5-6 ఏళ్ల క్రితం జాయిన్ అయిన శాలరీ అంత ఉండదు. శాలరీ గ్రోత్ ఎక్కువ, జాబ్స్ ఉన్న ఫీల్డ్ ఐటీ. అబ్రాడ్ విండో క్లోజ్ అయింది, దాని జోలికి వెళ్ళకండి. ఫారెన్ లో హైయర్ ఎడ్యుకేషన్ కి ఇంకా వద్దు. అది ఒకప్పుడు నడిచింది, సూపర్ నడిచింది, సూపర్ హిట్, అల్టిమేట్. ఇప్పుడు వద్దు, దాని జోలికి వెళ్ళకండి. ఎందుకంటే నైట్ నేను చెప్పే ఆన్లైన్ క్లాస్ మొత్తం యూఎస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, అది లైట్ తీసుకోండి. .NET అంటే మీలో చాలా మందికి ప్రోగ్రామింగ్ అంటే భయం ఉండొచ్చు. మీరు కోడింగ్ క్లాసెస్ వినండి, నేర్పిస్తా. ఎంత ఈజీయో చూపిస్తాను. ఐ షో యూ హౌ ఈజీ ఇస్ ప్రోగ్రామింగ్. సో మెనీ పీపుల్ ఆర్ స్కేరింగ్ అబౌట్ ప్రోగ్రామింగ్, బట్ ఇట్స్ నాట్ దాట్. Programming is very, very easy if you listen properly my class. Okay, right?